మొదటిసారి అక్కడ గెలుపును కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంత స్థాయిలో అంటే వైసీపీని ప్రజలు ఇంత ఘోరంగా ఎందుకు వ్యతిరేకించారు? దానికి గల కారణాలంటే ఏం చెప్పాలి? అంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పులివెందుల ప్రాంతంలో ఎన్నికలో గెలుపుకోవటం సహజమే. కానీ 30 ఏళ్ల నుంచి ప్రత్యర్థి పార్టీ జెండా పట్టుకోలేని పరిస్థితి నుంచి ఈనాడు అక్కడ చూస్తే కనుక డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వైసీపీకి వచ్చింది. ఇది చాలా ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజానీకాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యం పట్ల వారంతా కూడా మొగ్గు చూపారు, ఓట్లు వేసుకోవడానికి ఆయన ఆసక్తి చూపించారు. అందరూ కూడా ఇక్కడ పోటీ జరగడమే పెద్ద గొప్ప ప్రజాస్వామ్య విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ పోటీ జరిగిన తర్వాత ప్రజలు ఎటువైపు ఉన్నారో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపింది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా వేరే వ్యవహారాలకు వెళ్ళట్లేదు. వారు వ్యవసాయాలు కావచ్చు, వారి పనులు వారు చేసుకుంటున్నారు. స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి వైపు మొగ్గు చూస్తున్నారు. పులివెందుల ప్రాంతంలో కూడా ప్రజల ఆలోచన విధానం మారింది మొత్తం కూడా. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో గతంలో జరిగిన కొన్ని ఘటనలు వారిని ప్రభావితాన్ని చేశాయని చెప్పుకోవచ్చు. ఆ విధంగా వైసీపీ చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఎందుకంటే ఇక రాష్ట్రం సొంత ఇంటినే చక్కదిద్దు